హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రేణుక. నేను ఒక ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ ప్లస్ బ్యూటిషియన్. ఈ ఛానల్లో నేను మీకు హెయిర్, స్కిన్ అండ్ మేకప్ గురించి కంప్లీట్ బేసిక్ టు అడ్వాన్స్ నాలెడ్జ్ ఇవ్వబోతున్నాను. స్టెప్ బై స్టెప్ మీరు ప్రతి ఒక్కటి కూడా ఈజీగా నేర్చుకోవచ్చు. ఈ కోర్స్ వల్ల మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. అది ఎలాగంటే మీరు అర్నింగ్ చేయొచ్చు. ఒక ప్లేస్ లో జాబ్ చేస్తున్నారనంటే శాలరీ పరంగా కానీ, బిజినెస్ పెట్టుకుంటే మీకు ఓన్ గా ఉంటుంది. ప్లస్ మీ ఫ్యామిలీని కూడా చాలా బాగా చూసుకోవచ్చు. బేసిక్ లెవెల్లో ఉన్న వాళ్ళకి ఈ కోర్స్ నేర్చుకుంటే ఇంకా అప్గ్రేడ్ అవ్వడానికి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. అసలు ఎలాంటి నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా మా వీడియోని స్టెప్ బై స్టెప్ కంప్లీట్ గా చూస్తే మీకే అర్థం అవుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. మీ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసే బాధ్యత నాది. ఈ కోర్స్ ని 3 లెవెల్స్ లో డివైడ్ చేశాము: హెయిర్ కేర్, స్కిన్ కేర్ అండ్ మేకప్. ఫస్ట్ లెవెల్ లో మనకు బ్యూటిషియన్ కోర్స్ వస్తుంది, అండ్ సెకండ్ లెవెల్ లో హెయిర్ డ్రెస్సింగ్ కోర్స్ వస్తుంది, అండ్ థర్డ్ లెవెల్ లో మనకు మేకప్ కోర్స్ వస్తుంది. ఫస్ట్ టాపిక్ ఏంటంటే స్కిన్ అనాలిసిస్, స్కిన్ ట్రైకాలజీ. ఆల్ టైప్ ఆఫ్ ఫేషియల్స్ తో పాటు స్కిన్ ట్రీట్మెంట్స్ అండ్ అడ్వాన్స్ ఫేషియల్స్ లైక్ హైడ్రా ఫేషియల్, కొరియన్ గ్లాస్ ఫేషియల్ ఇలాంటివన్నీ కూడా కవర్ చేస్తాం. మీ స్కిన్ రోజుకి డల్ అవుతుందా? అయితే ఈ ఛానల్ మీకోసం. అసలు స్కిన్ కేర్ ఎందుకు అవసరము, రోజుకి ఎన్నిసార్లు ఫేస్ వాష్ చేయాలి, ఎలాంటి ఫేస్ క్లెన్జర్స్ ని యూజ్ చేయాలి, అండ్ మీ స్కిన్ టైప్ ఎలా తెలుసుకోవాలి, ఏ స్కిన్ టైప్ కి ఎలాంటి క్లెన్జర్ యూజ్ చేయాలి. సో మీ డైలీ స్కిన్ కేర్ లో క్లెన్జింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్ అండ్ సన్ స్క్రీన్ ఎలా అప్లై చేయాలి, ఎలా యూజ్ చేయాలి, ఏది యూజ్ చేయాలి, ఏ స్కిన్ టైప్ ని బట్టి ఏది సూట్ అవుతుంది, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు నేర్చుకుంటాం. సో టుడేస్ టాపిక్ స్కిన్ క్లెన్జింగ్. మీకు ఇంట్రొడ్యూస్ చేసిన టాపిక్స్ లో ఈ రోజు మనం పిక్ చేసుకునే ఫస్ట్ టాపిక్ వచ్చేసి క్లెన్జింగ్. సో మీరు ఎలాంటి క్లెన్జర్ యూజ్ చేసినా కానీ ఎలాంటి ఫలితం ఉండట్లేదా? దానికి కారణం ఒకటి, మీ స్కిన్ టైప్ మీకు తెలియక. ఈ వీడియోని పూర్తిగా చూడండి, మీ స్కిన్ టైప్ మీరే తెలుసుకుంటారు. మన కరెక్ట్ స్కిన్ టైప్ తెలియకపోతే మనం ఎలాంటి ప్రోడక్ట్ యూజ్ చేసినా గానీ అది రిజల్ట్ చూపించదు. మన స్కిన్ లో ఎంత ఆయిల్ రిలీజ్ అవుతుంది అండ్ ఎంత డ్రైగా ఇచ్చిగా ఫీల్ అవుతుంది అన్నది వీటి ఆధారంగా మనము మన స్కిన్ టైప్ ని గుర్తుపడతాం. మెయిన్ గా స్కిన్ టైప్స్ 4 టైప్స్ ఉంటాయండి. ఫస్ట్ వచ్చేసి డ్రై స్కిన్, ఆయిలీ స్కిన్, కాంబినేషన్ స్కిన్ అండ్ నార్మల్ స్కిన్. ఇప్పుడు ఇది మనం క్లియర్ గా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి తెలుసుకున్నాము. ఫస్ట్ వచ్చేసి డ్రై స్కిన్. డ్రై స్కిన్ ఎలా గుర్తుపెట్టడం అంటే టీ జోన్, యూ జోన్ కంప్లీట్ గా డ్రై ఉంటే అది డ్రై స్కిన్. స్కిన్ లో మాయిశ్చరైజింగ్ లెవెల్స్ చాలా తక్కువ ఉండాలి. డ్రై స్కిన్ వాళ్ళు ఏం చేయాలంటే వాటర్ చాలా బాగా తీసుకోవాలి, అండ్ ఫేస్ వాష్ ఓన్లీ 2 times చేయాలి, క్రీమ్ బేస్డ్ ప్రొడక్ట్స్ మాత్రమే యూజ్ చేయాలి, ఆల్కహాల్ లేని ప్రొడక్ట్స్ యూజ్ చేయాలి. నెక్స్ట్ స్కిన్ టైప్ వచ్చేసి ఆయిలీ స్కిన్. ఆయిలీ స్కిన్ సింటమ్స్ ఏంటంటే ఫేస్ పైన ఎప్పటికీ షైనీగా ఆయిలీగా ఉండడం, ప్లస్ ఓపెన్ పోర్స్ ఎక్కువగా ఉంటాయి అండ్ యాక్నే ఎక్కువగా కాస్ట్ అవుతా ఉంటాయి. ఆయిలీ స్కిన్ కి కారణాలు ఏంటంటే జంక్ ఫుడ్ ఎక్కువగా తినడము, రాంగ్ ప్రొడక్ట్స్ యూజ్ చేయడము అండ్ హార్మోనల్ గా కూడా ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు నార్మల్ స్కిన్ గురించి తెలుసుకుంటాం. నార్మల్ స్కిన్ టోన్ ఎలా ఉంటుందంటే ఎక్కువగా ఆయిలీ కాకుండా, ఎక్కువగా డ్రైగా కాకుండా అండ్ నార్మల్ గా బ్యాలెన్స్డ్ గా ఉంటుంది. నార్మల్ స్కిన్ టైప్ కి స్కిన్ కేర్, మైల్డ్ ఫేస్ వాష్, లైట్ మాయిశ్చరైజర్స్, బేసిక్ గా స్కిన్ కేర్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ స్కిన్ టైప్ కాంబినేషన్ స్కిన్ ఎలా గుర్తుపెట్టడం అంటే టీ జోన్ ఆయిలీగా ఉంటే యూ జోన్ డ్రైగా ఉంటుంది, యూ జోన్ ఆయిలీగా ఉంటే టీ జోన్ డ్రైగా ఉంటుంది. స్కిన్ కేర్ ఫర్ కాంబినేషన్ స్కిన్, జెంటిల్ క్లెన్జర్స్, డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఫర్ డిఫరెంట్ జోన్స్, బ్యాలెన్స్డ్ మాయిశ్చరైజర్. ఇప్పుడు మీరు మీ స్కిన్ టైప్ తెలుసుకోవాలి అని అనుకుంటే ఫేస్ వాష్ చేసుకొని ఒక 5 to 10 minutes తర్వాత ఎలాంటి ప్రొడక్ట్స్ అప్లై చేయకుండా చెక్ చేసుకోండి. ఒకవేళ డ్రైగా ఉంది అని అంటే డ్రై స్కిన్, ఫేస్ పైన ఆయిల్ వచ్చిందని అంటే అది ఆయిలీ స్కిన్. ఒకవేళ టీ జోన్ కి ఆయిల్ వచ్చినా, ఒక పార్ట్ డ్రైగా ఉంది ఒక పార్ట్ ఆయిలీగా ఉంటే కాంబినేషన్ స్కిన్, బ్యాలెన్స్డ్ గా అనిపిస్తే నార్మల్ స్కిన్. సో ఫ్రెండ్స్, సీజన్ ని బట్టి, ప్రొడక్ట్స్ ని బట్టి మన స్కిన్ టైప్ ఎప్పటికీ మారుతూ ఉంటుంది. దాన్ని బట్టి మనం ప్రొడక్ట్స్ ని చేంజ్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం స్కిన్ టైప్స్ ని ఎలా గుర్తుపట్టడము, మన స్కిన్ టైప్ ఎలాంటిది, ఎట్లా కేర్ చేసుకోవాలి అన్నది నేర్చుకున్నాము. సో నెక్స్ట్ వీడియోలో నేను మీకు టైప్స్ ఆఫ్ క్లెన్జర్స్ అండ్ క్లెన్జర్ ని ఎలా యూజ్ చేయాలి అన్నది నేర్పిస్తాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు మీ స్కిన్ టైప్ ని గుర్తుపెట్టగలరా? ఒకవేళ తెలిస్తే మీరు నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ పెట్టండి. సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.